దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమదే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమదే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమదే. కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము, కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము, జీవించు పరిశుద్ధ జీవాబలిగాను సమర్పించుచున్నామయ్యా. జీవించు పరిశుద్ధ జీవాబలిగాను సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదుం. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదుం. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే, మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమదే. తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా, తండ్రిని సముఖమందు రొట్టెలు మేమేనయ్యా. నీ పాదములందు ఉండాలనెప్పుడు ఆతురతోనున్నామయ్యా. నీ పాదములందు ఉండాలనెప్పుడు ఆతురతోనున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునకే, మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమదే. దైవిక గుడారము.
119వ కీర్తన 7వ వచనంలో నేర్చుకొనుట అనే మాటను గురించి, మనము దేవుణ్ణి నేర్చుకొనాలి అని అంటే, దేవునిని తెలుసుకోవాలి అని అంటే, వి కాంట్ లెర్న్ గాడ్ అవర్ ఓన్ సెల్ఫ్. మన సొంతంగా మనం దేవుని నేర్చుకొనలేం. గడిచిన దినము మనం ధ్యానం చేసాము మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనములో, కుమారుడెవనికి తండ్రిని బయలుపరచను ఉద్దేశించునో వాడు మాత్రమే ఆయనను తెలుసుకుంటాడు. గలతీ 1:15-16లో చూస్తాం, ఆయన బయలుపరచబడడం చూస్తాం. అంటే దేవుడు తనను మనలో బయలుపరుచుకునేంత వరకు మనం ఆయనను తెలుసుకోలేం. ఒక మనిషిని ఒక మనసు మార్చున్నట్లుగా, మనసు మార్పు నొందినట్లుగా, లేదా అలవాటు మారిపోవునట్లుగా, లేదా ఆలోచనలు మారిపోవునట్లుగా ఒక మనిషిని బలవంత పెడితే బుద్ధి మారదు. జస్ట్ అవుటర్ యాక్షన్స్ మారతాయి అంతే, హృదయం మారదు. హృదయంలో మార్పు రావాలి, హృదయంలో మార్పు నొందాలి అని అంటే దేవుడు ఆ వ్యక్తిలో బయలుపరచబడాలి. అన్లెస్ గాడ్ desires to reveal himself within you, you can't understand God. No, you can't understand. That's not how we learn God, and that's not how God allows us to learn him. No, it is not a simple way to understand God. దేవుడు అంటే ఏముంది, బైబిల్ చదివితే అర్థమైపోతుంది. No, not like that. అంత సింపుల్గా అర్థమయ్యే పని అయితే పరిశుద్ధాత్మని యొక్క అవసరం ఏముంటుంది, రైట్? మనం దేవుణ్ణి అంత ఈజీగా అర్థం చేసుకోనలేమో. బెస్ట్ ఉదాహరణ ఈ ప్రశస్తమైన సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం. వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నా యొద్ద నేర్చుకొనుడి. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls. నేను నేర్పిస్తాను అని ఎక్కడ ప్రభు అనలేదండి క్రొత్త నిబంధనలో. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఆ 1వ అధ్యాయం యోహాను సువార్త చాలా ప్రత్యేకమైన భాగం. ఆ పర్టికులర్గా ఆ ఇద్దరికి యేసు ప్రభు వారు తనను తాను బయలుపరచుకొనడము చాలా ద మోస్ట్ బ్యూటిఫుల్ పోర్షన్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ జీసస్ వైల్ హీ వాజ్ ఇన్ ఫ్లెష్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను మొట్టమొదటిగా బయలుపరుచుకున్న శిష్యులు వారిద్దరే అనొచ్చు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువును ఎరిగాడు, ప్రభుని తెలుసుకున్నాడు, దాట్స్ అనదర్ వే. అండ్ ఇక్కడ ఈ ఇద్దరు ప్రభువును తెలుసుకొనడం, వారు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన బాప్తిసం తీసుకున్నది మొదలుకొని, బాప్తిసం తీసుకొని బయటికి ఒడ్డు మీదకి రాగానే మరి పరలోకం నుండి తండ్రి మాట్లాడిన స్వరం యోహానుకు వినపడింది. వెంటనే యోహాను తన దగ్గర ఉన్న శిష్యులకు గైడెన్స్ ఇచ్చాడు. యు గో దేర్, హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వారికి చక్కగా మెస్సయ్య ఎవరో చూపించి ఒక గైడ్ ఉండటం ఎంత ఆశ్చర్యమో కదా. ఆ నది దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతోమంది యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. బాప్తిసం తీసుకోవాలని, పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందాలని ఆశతో వచ్చిన ఆసక్తి గలవారు, శ్రద్ధవారు అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ దే డోంట్ హ్యావ్ ఎ గైడ్ హూ షోస్ ద రైట్ పాత్ టు వాక్ ఇన్. సరే, ఈ ఇద్దరికి యేసు ప్రభు వారిని గురించిన పరిచయము బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు. అయితే వారిద్దరు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. 37 అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అండ్ దెన్ 38 యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు?
తమ బోధకుడు ఇంకొక వ్యక్తిని చూపించి ఆయన బోధకుడు అని చెప్తే వారెంత చక్కగా నమ్మారో, చక్కగా విశ్వసించారో. సరే, వెళ్ళి ప్రభువుని వెతుకుతూ ఉన్నారు. మీరేం వెతుకుతూ ఉన్నారు? వాట్ ఆర్ యూ సీకింగ్? వాట్ డూ యూ సీక్? అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, వీ వాంట్ టు నో యూ. వి డోంట్ వాంట్ టు హియర్ యువర్ వర్డ్స్, బట్ వీ వాంట్ టు నో యూ. మేము మిమ్మల్ని తెలుసుకోవాలి. మా మాస్టర్ చెప్పాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. సో దాట్ ఈస్ వై వీ వాంటెడ్ టు నో యూ. మేము మిమ్మల్ని తెలుసుకోవాలి. అప్పుడు ప్రభు, రండి కూర్చోండి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నేను బాగా వాక్యం చెప్తాను, బోధిస్తాను, రండి అని చెప్పలేదు. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అంతే. ఆయనతో సహవాసం చేయుట ద్వారా మనం నేర్చుకుంటాం, నాట్ బై సంథింగ్ ఎల్స్. He won't proclaim a word, this is my word, no, not like that. మనం ఆయనతో స్పెండ్ చేసినప్పుడు, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు, మన మనసు ఆయన దగ్గర మౌనంగా కూర్చుండినప్పుడు, మన హృదయం మౌనంగా శ్రద్ధగా ఆసక్తితో ఆయన దగ్గర కూర్చుంటున్నప్పుడు, He will let us know, నేర్పిస్తాడు. ఆ రాత్రంతా వారు ఆయనతోనే ఉన్నారు. ప్రభు ఎక్కువ మాట్లాడే మనిషి కాదు, మితభాషి. The nights are for prayers, not for teachings. రాత్రులు ఆయన మాట్లాడరు, ప్రార్థన చేస్తారు. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు వారికి ఏం అర్థమైందో? And in the morning they said that we have seen the Messiah. We found Messiah. వచ్చి చూడండి. ప్రభువును తెలుసుకోవాలని ఎంత ఆశపడి వారు వచ్చారో, and they got their answer. సమాధానం దొరికింది. అసలైన మార్గాన్ని వదిలిపెట్టేసి, వాక్య స్వరూపుడైన ఆయన వదిలిపెట్టేసి ఇంకెక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. దేవుడు ఎక్కడా? దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? నేను దేవుణ్ణి బాగా తెలుసుకోవాలి. ఎస్, ఇఫ్ యూ డూ రియల్లీ హ్యావ్ దాట్ థర్స్ట్ విత్ ఇన్ యూ, నీల్ డౌన్ అండ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్. అండ్ హీ ఈజ్ సేయింగ్, వచ్చి చూడండి, ఆయన దగ్గరకు రా, వచ్చి చూడు ఆయననే, ఆయన వాక్యం యొద్దకు రా. Humble your heart, kneel your knees, kneel down, bend your knees and open your heart. Then you will see God. That's how we learn Jesus. నేర్చుకొనడం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభువుని నేర్చుకొనడం అంటే ఏదో 4-5 వాక్యాలు కంటత చేసేసి నాకు దేవుడు తెలుసు అని చెప్పడం కాదు. నీకు నచ్చిన ఒక 10 వాగ్దానాలు తీసుకొని, ఈ వాగ్దానాలన్నీ నా సొంతమే, దేవుడు నాకు తెలుసు, నాకు పరిచయమే అనడం కాదు. Your heart should have that intimacy with God. You have to see, you have to watch over him. వారు చూచారు. అంద్రెయ, యోహాను, యోహాను సువార్త రాసిన యోహాను, అంద్రెయ, పేతురు సహోదరుడు అంద్రెయ. వారు ఎంత ధైర్యంగా చెప్పగలరు, మేం ప్రభువును చూసామని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను, మనం చెప్పగలమా, నేను ప్రభువును చూశాను, I know God? Do we have that type of strong witness? I know God? No, we don't know God. You don't know God. You know some verses from Bible, and you know some portions and stories from the Bible. You don't know God. This is the precious moment, precious time that the Lord has given to us. This is the best and good opportunity to know God. He will let you know. He will reveal and manifest himself to you. You have to know God. You may imagine yourself that you know God. This is the right moment for you to know God. Jesus is asking you to come and see. Come and see. Spend with me. Spend your time. Spend your heart. Right way to know the Lord is to spend with him. When you become silent, shutting down every of your wisdom, knowledge, thoughts, actions, everything, నీ స్వీయం అంతటిని నువ్వు షట్ డౌన్ చేసి, నువ్వు వాటిని అణచివేసి రిక్తముగా ప్రభు దగ్గర మోకరిల్లితే, లివింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్, then he will come to know you. You will know him and he will know you. వచ్చి చూడుడి,
వెంటనే వారు బయటకు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మేము మెస్సియాని చూసాం, మీరు వచ్చి చూడండి. ఇలాంటి సాక్ష్యం ప్రభు మన దగ్గర నుండి ఆశపడుతున్నారు. లెట్స్ ఆస్క్ గాడ్ అండ్ హీల్ హెల్ప్ అస్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, మంచి యేసయ్య, గొప్ప దేవుడవు, కనికరము గల దేవుడవు, నమ్మకమైన మీ నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, మా జీవితంలో మా స్వచిత్తముతో, మా సొంత బుద్ధితో, మా సొంత జ్ఞానంతో మేము ఎన్నటికీ మిమ్మల్ని తెలుసుకొనలేం. అలాగన మిమ్మల్ని తెలుసుకొన మేము ప్రయత్నిస్తూ ఉంటే మా ప్రయత్న మార్గాలన్నింటినీ క్షమించండి. మేము మిమ్మల్ని ఎలా తెలుసుకొనవలనో, మిమ్మల్ని ఎలా తెలుసుకొనగలమో మా హృదయాలకు ప్రత్యక్షపరచండి. పౌలు అంటున్నట్లుగా తన్ను తెలుసుకొనుట యందైన జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను అన్నట్లు మా హృదయాలు వెలిగించండి. వచ్చి చూడుడి అని మీరు అంద్రయ్యతో, యోహానుతో పలికినట్లు మాతో కూడా, మమ్మల్ని కూడా పిలుస్తున్నారు. ఈ మాటలు వినిచిన బిడ్డల్ని కూడా మీరు పిలుస్తున్నారు. దేవా, నిజముగా, యథార్థంగా, లోతుగా, ఇన్ ట్రూత్ మేము మిమ్మల్ని తెలుసుకొనడానికి, మిమ్మల్ని నేర్చుకొనడానికి కావలసిన కృప దయచేయండి. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, మీ సహాయం కోరుకుంటున్నాం. ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించి మా హృదయంలో భద్రపరిచి మీ ఆత్మ కార్యం జరిగించమని వేడుకుంటూ ఈ సమయం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు వినిచిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆమేన్.